హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ పెసరపప్పు పాయసం. ఈ ఎండాకాలంలో మనకి ఒంట్లో ఎక్కువగా వేడి ఉన్నప్పుడు ఈ పెసరపప్పు పాయసం చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒంటికి చాలా చలువ. ఒక్కసారి ట్రై చేయండి. దీనికి కావలసినవి 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు షుగరు, 1/2 కప్పు ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ల కాజు, 1 స్పూను గసగసాలు, 4 యాలక్కాయలు, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి. కుక్కర్ గిన్నెలో నెయ్యి వేసుకొని తర్వాత పెసరపప్పు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకు మంచి స్మెల్ వస్తుంది వేగాక. అప్పుడు మనము దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి తీసుకొని మనము దాంట్లో కొబ్బరి, కాజు, యాలకులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత గసగసాలు వేసుకోవాలి లాస్ట్లో. ఫస్టే వేస్తే మాడిపోతాయి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, పప్పు ఈ విధంగా ఉడికించుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా చేసుకోవాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇవి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఉడికించిన పప్పు వేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఉడికించిన పప్పులో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకోవాలి. 2-3 మినిట్స్ ఉడికాక మనము మిక్సీలో పట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. ఈ ఎండాకాలంలో అప్పుడప్పుడు ఇలా పెసరపప్పు పాయసం చేసుకొని తాగాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది లిక్విడ్గానే చేసుకోవాలి, గట్టిగా కాకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.